హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము చీమ చింతకాయలతో కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం అండి. కొంచెం వెరైటీగా ఉంటుందని దీన్ని ట్రై చేశానండి. ఎప్పుడు తినే కూరగాయలు కాకుండా మార్కెట్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ కూర ట్రై చేద్దామని చేస్తున్నాను అండి. చీమ చింతకాయల కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయని నేను పేస్ట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇట్లా ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటుందని చెప్పేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి అలాగే పేస్ట్ చేశానండి నేను. అట్లా ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకుంటే కూర కూడా బాగుంటుందండి. లేదంటే ఉల్లిపాయ వాసనే వస్తూ ఉంటుందండి పేస్ట్ కదా. మనం ఈ చింతకాయలు అదిగోండి, నేను లోపల సీడ్స్ ఉంటాయండి, అవి తీసేసేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం డస్ట్ ఉంటుందండి. అవి నేను తీసుకున్నవి 1/2 కేజీ చింతకాయలు అండి. ఇవి మామూలుగా అయితే పల్లెటూరులో బాగా అవైలబుల్గా దొరుకుతాయి. ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా అమ్ముతున్నారు. 1/2 కేజీ 50 రూపాయలు అండి. అవి నేను తెచ్చుకొని శుభ్రంగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఉల్లిపాయలు మంచిగా వేగాక దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను అండి. మీకు ఉప్పుకు సరిపడంత వేసుకోవచ్చు. అట్లా దానిలో టమాటాలు కూడానండి నేను పేస్ట్ చేశానండి, గ్రేవీగా ఉండటం కోసం. మీకు టమాటా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు. కానీ ఎందుకంటే కొంచెం అది వగరగా ఉంటుంది కాబట్టి టమాటా కూడా వేస్తే కొంచెం స్వీట్నెస్ వగరు ఇవన్నీ మిక్సింగ్ అయిపోతుందండి. అందుకని కొంచెం టమాటా పేస్ట్ వేసాను. కొంతసేపు మూత పెడితే చక్కగా మగ్గుద్దండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం కారం కూడా వేసానండి. అట్లా బాగా మిక్స్ చేసి తర్వాత దానిలో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చేశానండి. అది కూడా ఎందుకంటే గ్రేవీ కోసం అండి. ఇది రోటీలో తింటే చాలా బాగుంటుంది. మీ రోటీ అయినా పుల్క అయినా బటర్ నాన్ అయినా వాటిలోకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాటిలో గ్రేవీ ఉంటేనే తినాలనిపిస్తుంది అండి. ముక్కలు ముక్కలుగా ఉంటే తీసేసేస్తారు కాబట్టి అట్లా గ్రేవీ కూరలాగా చేశానండి. ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచి తర్వాత ఇవి యాడ్ చేద్దామండి. ఇవి యాడ్ చేసాక ఒక 10 మినిట్స్ ఉంటే చాలండి, కర్రీ రెడీ అయిపోతుంది. అట్లా అన్నీ చక్కగా నీట్గా అట్లా కొంచెం గ్రీనిష్గా ఉన్నాయైతేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ కొంచెం తెల్లగా ఉన్నాయైతే తీయగా ఉంటాయండి. అట్లా కాసేపు తిప్పి మీరు కావాలంటే ఇలాగే అట్లా ఉంచుకొని ఒక 5 నిమిషాల నుంచి తీసేయచ్చు. నేనైతే కొంచెం వాటిలోకి వాటర్ యాడ్ చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మొత్తం అంతా కలుస్తుంది కాబట్టి ఎలా కావాలన్నా చేసుకోవచ్చండి. ఇలా కాసేపు వాటిని ఆయిల్ మగ్గపెట్టేసేస్తే మనకి తింటాక కూడా బాగుంటుందండి. కొంచెం గ్రేవీగా ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి అలాగా దగ్గర కన్నా కొంచెం లిక్విడ్ లాగా చేసుకుందాం. నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేశాక కొంచెం ఇలా ఉంటుందండి. ఇది ఎందుకంటే కొబ్బరి అవన్నీ వేసాం కాబట్టి జీడిపప్పు అదంతా కొంతసేపు నాకు దగ్గరకు అయిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే కట్టేసుకుంటే కాసేపటికి దగ్గరికి అయిపోతుంది అది. దానిలో గరం మసాలా యాడ్ చేసుకున్నాను అండి. కొంచెం గరం మసాలా, నేను చికెన్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశానండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకా వేరే పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదండి. ఇట్లా సింపుల్గా మనం కావాలంటే చేసుకోవచ్చండి. అది కానీ కూర దగ్గరికి అయిపోయిందండి. ఇప్పటివరకు మా వీడియోని మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.